2018లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి ఈరోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్యకు సంబంధించి మొత్తం 8 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఏవన్నైన అమృత తండ్రి మారుతీరావు విచారణ జరుగుతుండగానే హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మిగతా 7గురిలో ఏటూ హంతకుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా ఇతర దోషులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ నల్గొండ జిల్లా 2వ అదనపు సెషన్స్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు తీర్పుపై ప్రణయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు తర్వాత అమృత మీడియా ముందుకు రాలేదు. ఇన్స్టా పోస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. నిన్న ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగును పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ అని నిన్నటి డేటుతో ఆమె పోస్ట్ చేశారు. అయితే ఈరోజు మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించిందని అన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు తనకు మద్దతు ఇచ్చిన పోలీసు శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బిడ్డ భవిష్యత్తు కోసం తాను ప్రెస్ మీట్ నిర్వహించడం లేదని, తమను అర్థం చేసుకోగలరు అని అమృత పోస్ట్ చేశారు. కేసు తీర్పుపై ప్రణయ్ తండ్రి స్పందిస్తూ ఈ తీర్పు వల్ల ప్రణయ్ తల్లిదండ్రులకు వచ్చే లాభమేమీ లేదు. ఏదైనా చర్చల ద్వారా మాట్లాడాలి కానీ చంపుకుంటూ పోతే లాభం లేదు. కొడుకు లేని బాధ తల్లిదండ్రులకే తెలుసు. బాబు లేని లోటు మాకు, భర్త లేని లోటు అమృతకు, తండ్రి లేని లోటు నా మనవడికి మాత్రమే తెలుసు. తొందరపాటు చర్యలకు పోకుండా సామరస్యంగా మాట్లాడుకుంటే ఈరోజు అందరం హ్యాపీగా ఉండేవాళ్లం. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో పుట్టిన పిల్లలను చంపుకోవటం వల్ల సమస్య పరిష్కారం కాదు. కేసు శిక్ష పడే విషయంలో ఎంతో కృషి చేసిన అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్కు, మా లాయర్కు ధన్యవాదాలు తెలియచేశారు. ఇక ప్రణయ్ హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో అమృత మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది అనే అంశాల మీద నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రణయ్ హత్య సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్. పరీక్షల కోసం అమృతను హాస్పిటల్కు తీసుకెళ్తుండగానే దుండగులు అతడిని హత్య చేశారు. అప్పుడు ఆమె 5 నెలల గర్భవతి. ఆ తర్వాత ఆమెకు ఓ బాబు పుట్టాడు. కొంతకాలం తర్వాత ఆమె అత్తమామల ఇంట్లోనే ఉంది. కొద్ది నెలల తర్వాత ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోవటంతో మళ్లీ తన తల్లికి దగ్గరైంది. కొంతకాలం తర్వాత అమృత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. పలు రకాల బ్రాండ్లను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేస్తోంది. తన ఛానల్లో వ్యక్తిగత జీవితం, కొడుకుతో గడిపే క్షణాలతో పాటు లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రంగాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తోంది. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలను పంచుకుంటోంది. ప్రస్తుతం అమృత కొడుక్కు సుమారు 6 ఏళ్లున్నాయి. ప్రస్తుతం ఆమె తన తల్లితో కలిసి హైదరాబాదులోనే ఉంటుంది. అప్పుడప్పుడు మిర్యాలగూడకు వెళ్లి వస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అమృత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. ఇప్పుడిప్పుడే ప్రణయ్ హత్యకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను ఆమె మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. తన కొడుకుతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.